ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణను తమ విజయంగా ఇరాన్ ప్రకటించుకుంది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటన విడుదల చేసింది. యుద్ధంలో ఇరాన్ నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలు దాదాపు నెరవేరాయని కౌన్సిల్ పేర్కొంది. తమ 10 అంశాల ప్రణాళికలను ట్రంప్ ఆమోదించేలా చేయడం ద్వారా విజయం సాధించినట్టు వివరించింది. 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరాన్ తమ 10 అంశాల ప్రణాళికను అమెరికా ఆమోదించిందని ప్రకటించింది. ఈ 10 అంశాల ప్రణాళిక ఆధారంగానే ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో అమెరికాతో చర్చలు జరుగుతాయని స్పష్టం చేసింది. అందులో ప్రధానమైంది ఇరాన్ సాయుధ దళాల సమన్వయంతో హర్మూజ్ జలసంధి గుండా రాకపోకలు నియంత్రిస్తామని తెలిపింది. ఇది ఇరాన్కు విశిష్టమైన ఆర్థిక, భౌగోళిక, రాజకీయ హోదాను కల్పిస్తుందని వెల్లడించింది. హర్మూజ్పై నియంత్రణ అంటే నౌకలకు రుసుము వసూలు చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత లేదు. తమ దేశానికి చెందిన అన్ని విభాగాలపై యుద్ధాన్ని ముగించాల్సిన అవసరముందని 2వ అంశంగా పేర్కొంది. పశ్చిమాసియాలోని అన్ని స్థావరాలు, మోహరింపు కేంద్రాల నుంచి అమెరికా పోరాట దళాల్ని ఉపసంహరించుకోవడం 3వ అంశం. ఇరాన్ ఆధిపత్యానికి హామీ ఇచ్చేలా హర్మూజ్ జలసంధిలో సురక్షిత రవాణా ప్రోటోకాల్ ఏర్పాటు చేయడం 4వ అంశం. యుద్ధం కారణంగా ఇరాన్కు జరిగిన నష్టానికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించడం కూడా ప్రణాళికలో 5వ అంశంగా ఉంది. ఇరాన్పై ఉన్న అన్ని ప్రాథమిక, ద్వితీయ ఆంక్షల్ని రద్దు చేయాలనేది 6వ అంశం. ఇరాన్పై బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్, భద్రతా మండలి తీర్మానాల్ని రద్దు చేయాలని తమ ప్రణాళికలో ఇరాన్ పేర్కొంది. విదేశాల్లో స్తంభింపజేసిన అన్ని ఇరానియన్ ఆస్తులు విడుదల చేయాలనేది ఇంకో అంశంగా ఉంది. 10 అంశాల ప్రణాళికలో పేర్కొన్న అన్ని అంశాలకు భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదించి చట్టబద్ధత కల్పించాలని ఇరాన్ కోరుతోంది. అయితే ఈ అంశాలపై అమెరికా, ఇరాన్ మధ్య జరిగే చర్చల్లో అంగీకారం కుదరాల్సి ఉంటుంది. వీటికి అమెరికా అంగీకరిస్తుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి.